హైదరాబాద్ లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా గత కొంతకాలంగా సెన్సేషనల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో స్థలాలు కొనుగోలు చేసే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని హైడ్రా హెచ్చరించింది. అసలు ఒక స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోకి వస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి మున్సిపల్ అధికారులు, నీటి పారుదల శాఖ ఎఫ్టీఎల్ ను నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్. నీరు లేకుండా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేయడానికి పర్మిషన్ ఉండదు. నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఆ బఫర్ జోన్ కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉంది. అయినప్పటికీ చాలా మంది ఈ స్థలాలలో నిర్మాణాలు చేసి విక్రయిస్తున్నారు. కాబట్టి వాటిని కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకోవడం మంచిది. అందుకోసం lakes.hmda.gov.in అనే పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు ఒక లిస్ట్ కనిపిస్తుంది. ఉదాహరణకు దుర్గం చెరువు సమీపంలో మీరు స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ లిస్ట్లో దుర్గం చెరువు పక్కన కడస్ట్రల్ కాలంలో క్లిక్ అని ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే ఒక PDF ఓపెన్ అవుతుంది. ఈ మ్యాప్ లో బ్లూ కలర్ లైన్ లోపల ఉన్నదంతా ఎఫ్టీఎల్, రెడ్ కలర్ లైన్ లోపల ఉన్నదంతా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 61, 59, 55 ఇలా ఉన్న సర్వే నెంబర్లన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ సర్వే నెంబర్ల మీద ఏమైనా డౌట్ ఉంటే ధరణి పోర్టల్లో వాటిని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ధరణి పోర్టల్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ పై క్లిక్ చేసి కడస్ట్రల్ మ్యాప్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ హియర్ టు కంటిన్యూ అని క్లిక్ చేసి డిస్ట్రిక్ట్, డివిజన్, మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మ్యాప్ ఓపెన్ అవుతుంది. జూమ్ చేస్తే మీకు సర్వే నెంబర్లు కనిపిస్తాయి. సో ఈ పరిధిలోని స్థలాలు, ఇళ్ళు కొనుగోలు చేసే ముందు 1కి 2 సార్లు అన్ని చెక్ చేసుకోవడం మంచిది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.